వెల్కమ్ టు మన మోరాంజీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన మిస్సింగ్ క్యారెక్టర్లో ఇప్పుడు 7th క్వశ్చన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. మన టాపిక్ వైజ్ డిస్కస్ చేస్తున్నాం. అందులో మనకు వచ్చేసి 7th క్వశ్చన్ వచ్చేసి 12/8/80 16/7/207 15/21 ఎంత అని ఉంది. కింద ఏ 184, బి 210, సి 241, డి 425. ఆన్సర్ వచ్చేసి 184. ఎలా అంటే మనం ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. 12 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ ఈక్వల్ 80 అంటే 12 స్క్వేర్ 8 స్క్వేర్ అంటే 144 నుంచి 64 తీసేస్తే 80. అలాగే 16 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ 207 అనగా 256 నుంచి -49 తీసేస్తే 207 అవుతుంది. అలాగే 25 స్క్వేర్ మైనస్ 21 స్క్వేర్ 184 అనగా 625 నుంచి -441 తీసేస్తే 184 జవాబు అవుతుంది. అలాగే ఇంకో క్వశ్చన్ని మనం తీసుకుంటే కాంటెంపరీగా 8th మనకు వచ్చేసి 3, 5, 4 5, 13, 12 అలాగే వచ్చేసి మన 17, 13 ఈతల క్వశ్చన్ మార్క్ ఉంది. అందులో 2, 6, 8, 64 ఉంది. మనం ఫస్ట్ తీసుకుంటే ఈ 3, 5, 4 గురించి 3 + 4 స్క్వేర్ ఈక్వల్ 5 స్క్వేర్ అంటే 9 + 16 ఈక్వల్ 25. 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్ ఈక్వల్ ఏమైంది 5 స్క్వేర్ అయింది. అలాగే రెండో దాన్ని తీసుకుంటే 5, 13, 12 5 స్క్వేర్ + 12 స్క్వేర్ ఈక్వల్ 13 స్క్వేర్ అనగా 25 + 144 ఏమవుతుంది 169 అవుతుంది. అంటే 5 స్క్వేర్ + 12 స్క్వేర్ ఏమవుతుంది 13 స్క్వేర్ అవుతుంది అన్నట్టు. మూడోది వచ్చేసి క్వశ్చన్ మార్క్ ఉన్నది, మనకి ఇది కావాలి ఆన్సరు. 17, 13 ఇచ్చిండు. మనము క్వశ్చన్ మార్క్ ఇచ్చిందని x స్క్వేర్ అనుకుంటే +15 స్క్వేర్ ఈక్వల్ 17 స్క్వేర్. x స్క్వేర్ + 15 స్క్వేర్ 17 స్క్వేర్ అయితే దీన్ని ఇలా కూడా చేసుకోవచ్చు. 17 స్క్వేర్ - 15 స్క్వేర్ ఎంత అవుతుంది 17 స్క్వేర్ అంటే 289 - 225 అయితే 64. 64 రూట్ ఆఫ్ ఎంత 8 స్క్వేర్. 8 స్క్వేర్ ఎంత 8 × 64. ఆన్సర్ ఏమవుతుంది 8 అవుతుంది. మనం దీన్ని ఇలా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరాంజీ 7. సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో క్వశ్చన్ ప్రాబ్లమ్ని మనం రీజనింగ్ని టాపిక్ని చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మోరాంజీ 7 స్టడీ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.